ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలైన వారందరికీ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులరా, ఈరోజు క్రైస్తవ సమాజంలో ఒక ఘోరమైన సంఘటన ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. మనందరికీ తెలుసు, సహోదరులు ప్రవీణ్ పగడాల గారు మరణ వార్త క్రైస్తవ సమాజాన్ని అందరినీ శోక సముద్రంలో ముంచివేసింది. ఇది చాలా దురదృష్టకరం. నిజానికి క్రైస్తవ సమాజానికి ఒక తీరని లోటు అని చెప్పవచ్చు. ఎందుకంటే అనేకమైన క్రైస్తవ మీటింగ్స్లోని కానీ, సమాజానికి జ్ఞానాన్ని పంచే డిబేట్స్లో కానీ, క్రీస్తుని గొప్పగా అత్యున్నతమైన ఎత్తులో చూపించే ఒక జ్ఞానిగా మన మధ్య సంచరించాడు, తిరిగాడు. కానీ ఈరోజు మరణ వార్త మనం విన్నాం, ఆయన మన మధ్య లేడు. కానీ ఆ సంఘటన ఏ విధంగా జరిగిందో, ఎలా జరిగిందో అది దేవునికి తెలియాలి. న్యాయం ప్రవీణ్ గారికి, క్రైస్తవ సమాజానికి, ప్రవీణ్ గారి కుటుంబానికి జరగాలని మనందరం ప్రార్థించేద్దాం. నిజానికి కుటుంబ సభ్యులు ఎంతో దుఃఖంలో ఉండొచ్చు. వారికి కూడా దేవుడు తోడు, దేవుని యొక్క ఆదరణ కుటుంబానికి ఉండులాగిన క్రైస్తవ సమాజం, క్రైస్తవ విశ్వాసులందరూ కూడా, క్రీస్తుని వెంబడిస్తున్న వారందరూ కూడా వారి కుటుంబం కొరకు మనందరం ప్రార్థన చేయాలని కోరుతున్నాను మీ అందరికీ. మరి ముఖ్యంగా ప్రవీణ్ అన్న జరిగిన ఈ సంఘటన, ఒకవేళ అది ఎవరైనా దుండగులు, శత్రువులు, పగబట్టిన వారు ఎవరైనా చేసి ఉంటే, వారు దేవుని సేవకుని ముట్టుకోకూడదు అనే జ్ఞానం వారికి లేక తెలియకో చేసుంటే, ఆ పరమ తండ్రి అయిన దేవుడు వారిని కూడా క్షమించలాగిన మనందరం ప్రార్థన చేద్దాం. ఈ సంఘటన, ప్రవీణ్ గారికి జరిగిన ఈ సంఘటన క్రైస్తవ సమాజానికి ఒక దుఃఖకరమైన వార్త అయినా కానీ, ఇది క్రైస్తవ్యాన్ని ఏకతాటిపై నడిపించడానికి, మనందరము కలిసికట్టుగా ఉండడానికి కూడా ఒక ప్రధానమైన సంఘటన. ఇకనైనా క్రైస్తవ సమాజం అంతా కూడా వేరువేరుగా ఉన్న మనందరం కూడా ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు కానీ, న్యాయం దొరకనప్పుడు కానీ, మనందరమైనా కలిసి పోరాడాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ నేను చేతులు